హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సప్త చిరంజీవులు ఎవరు, వారి గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. వారి గురించి తెలుసుకునే ముందు, చిరంజీవి అనగా అర్థం నిండు నూరేళ్ళు మరణం లేకుండా జీవించేవారు. ఇప్పుడు సప్త చిరంజీవులు ఎవరో వారి సమాచారం తెలుసుకుందాం. మొదటగా అశ్వత్థామ. ఈయన ద్రోణాచార్యుని కుమారుడు. ద్రోణాచార్యుడు పాండవుల మరియు కౌరవుల గురువు. బలిచక్రవర్తి. ఈయన ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి. హనుమంతుడు. ఈయన అత్యంత శక్తివంతమైన ప్రసిద్ధుడైన చిరంజీవి. విభీషణుడు. రావణాసురుని తమ్ముడు, రామభక్తుడు. కృపుడు. కౌరవుల మరియు పాండవుల కులగురువు. పరశురాముడు. విష్ణుమూర్తి అవతారం మరియు ఈయన మహాభారతంలో కురు వృద్ధుడుగా పేరుగాంచిన భీష్ముని గురువు. వ్యాసుడు. ఈయన మహాభారతాన్ని రచించిన గొప్ప ఋషి. వీరు సప్త చిరంజీవులుగా పేరు పొందారు. వీరితో పాటు మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకుంటే సర్వవ్యాధుల నుండి మరియు మృత్యుభయం లేకుండా నిండు నూరేళ్ళు జీవిస్తారనేది పెద్దల మాట. ఈ యొక్క సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.